ప్రతి అమ్మాయి శ్రీరాముడు లాంటి మంచి భర్తతో తన జీవితాన్ని పంచుకుందామని అనుకుంటుంది. అలాంటి రాముడి జన్మదినమే శ్రీరామనవమి అనే పండుగ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధర్మానికి అంకితమైన దివ్య పండుగ. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష నవమి నాడు జరుపుకునే ఈ రోజు శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముడి జన్మదినం. ఈ పండుగ వెనుకున్న కథ. పురాతన కాలంలో అయోధ్య నగరాన్ని దశరథుడు పాలించేవాడు. జ్ఞానం కలిగినవాడు అయినా తనకు సంతానం లేనందుకు విచారించేవాడు. ఆయన పుత్రకామేష్టి యాగం చేసి దేవతల అనుగ్రహాన్ని పొందాడు. ఆ యాగ అగ్నిలో నుంచి దివ్యుడు పాయసంతో కూడిన పిండి కలశాన్ని అందించాడు. దశరథుడు దీన్ని తన 3 రాణులకు కౌసల్య, కైకేయి, సుమిత్ర అప్పచెప్పాడు. ఈ దివ్య ఆశీర్వాదంతో ఆయనకు 4 కుమారులు పుట్టారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. వారిలో రాముడు చైత్ర శుక్ల నవమి నాడు కౌసల్యకు జన్మించాడు. ఆయన ధర్మానికి ప్రతీకగా, నైతికతకు మార్గదర్శిగా ప్రసిద్ధి చెందాడు. పండుగ ప్రాముఖ్యత. శ్రీరాముడు కేవలం పురాణాల్లో ఉన్న వ్యక్తి కాదు, అతను మానవతా విలువలకు జీవంత ఉదాహరణ. తండ్రికి విధేయుడిగా, రాజకుమారునిగా, భార్యకు నిష్ఠావంతుడిగా, ప్రజల పాలకుడిగా. రాముడి జీవితం అంతా త్యాగం, ధర్మం, వినయం తాలూకు ప్రబల చిహ్నం. పండుగ వేడుకలు. దేశవ్యాప్తంగా భక్తులు ఈ పర్వదినాన్ని ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఉపవాసం, భగవన్నామ స్మరణ, రామాయణ పారాయణం, రామ మందిరాల సందర్శనం. సీతారాముల కళ్యాణోత్సవాలు ముఖ్యంగా భద్రాచలంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రసాదంగా పానకం, కోసంబరి అనగా మినప్పప్పు సలాడ్ తయారు చేసి పంచుతారు. శాశ్వత సందేశం. శ్రీరామనవమి మన జీవితంలో సత్యం, ధర్మం, క్షమ, ప్రేమ వంటి విలువలు ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. శ్రీరాముడు తన జీవితం ద్వారా చూపిన మార్గం మనకి ప్రేరణగా నిలుస్తుంది. ఈ పవిత్ర రోజున మనం కూడా ధర్మపదంలో నడవాలన్న సంకల్పం చేసుకుందాం. జై శ్రీరామ్.